సార్ అలాగే మిథున రాశి, మూడో రాశి మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంది, పరిహారాలు ఏం? ఈ మిథున రాశి వారికి దాని అధిపతి బుధుడు. ఆ బుధుడే ప్రస్తుతం ఏంటంటే ప్రతి రాశి వారు ప్రతి రాశి వారు బుద్ధి బలం కొద్దిగా ప్రయోగించాలి. ఎందుచేతంటే ఒక్కోసారి మనస్సు కోతి, ఆ కోతి చేసేటువంటి అల్లరి పనుల వలన బుధుడు కూడా ఒక్కోసారి తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కనుక బుధవారంతోనే 2020 స్టార్ట్ అయింది. చక్కటి అనుకూలత కనపడతాయి. ముఖ్యంగా లైఫ్ అడ్మినిస్ట్రేషన్, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కలిసి ఏప్రిల్ దగ్గర నుంచి నవంబర్ వరకు, ఏప్రిల్ నుంచి నవంబర్ దగ్గరమ్మ, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 8 నెలలు. 8 నెలలు ఒక్కోసారి కొంత షేకింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఏం కంగారొద్దు. ఏదైనా కాగల కార్యం గంధర్వులో చేశారని చెప్పి మనకు మైనస్ పాయింట్స్ కనపడుతున్నా ఆ మైనస్ పాయింట్స్ నుంచి కొంత నీతి నేర్చుకుంటారు. నేర్చుకుని డెవలప్మెంట్స్ వస్తాయి. అయితే దంపతులుగా ఉండేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే శ్రీమతి గారు కాఫీ ఇచ్చారనుకో, దీంట్లో ఏంది చేదుగా ఉంది, అది లేదు ఇది లేదు అనకూడదు. కాఫీ ఇచ్చిందండి శ్రీమతి, చాలా బాగుంది కాఫీ, బ్రహ్మాండంగా ఉంది అట్లా అనాల. ఒకవేళ శ్రావణం వచ్చి చీర పట్టుచరంగానే తప్పకుండా మనం వెళ్దాం. అదే ఒక బంగారు నగ అనుకో, ఆయన ఉంటాడికి చెట్ల కాయలు కానీ ఆయన షాపుకి వెళ్దామా, తప్పకుండా వెళ్దాం. ఏముంది, వెళ్తామా వెళ్ళకపోవటం, డబ్బులు ఉండేది భార్యకు తెలుసు. కానీ ముందు నా దగ్గర డబ్బు లేవు, చీరకి లేవు, సారికి లేవు అనదు. మిథున రాశి అనగానే భార్యాభర్తల బొమ్మలు ఉంటాయి మిథున రాశి. కనుక దంపతులుగా ఉండేవారు, ప్రేమికులుగా ఉండేవారు కూడా అమ్మ, అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటారు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఇలాంటి వారు చిన్న వాటికి పేచీలు పెట్టుకోకూడదు. చక్కగా ఎవరంటే తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకారంగా మిథున రాశిలో ఉండేటువంటి ఏమంటే పెళ్ళైన వారు సరే, మేము పెళ్లి కాలేదండి మేమేం చేయాలా అనేవారు ఉంటారు. ఉన్నా కూడా మీ మనస్సే భార్యగా కాసేపు అనుకోండి, మీ మనస్సే భర్తగా అనుకోండి. ఇది శరీరం, ఇది భార్య, అది భర్త. కనుక మీ శరీరం మీ భార్య, భర్త భావించుకుంటూ బుధుడికి చంద్రుడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కనుక చక్కగా అనుకుంటే మిథున రాశి వారికి వచ్చిన లబ్ధి ఏ రాశి వారికి రాదు, అంత గొప్పగా ఉంది. కనుక ఆ పరిహారం అనేది జనవరి నెల 25వ తేదీ శనివారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు పడమర దిక్కులు కనబడతాయి. కనుక నానబెట్టిన ముందు రోజు కానీ ఉదయం నానబెట్టినటువంటి శనగల్ని చక్కగా అంతా ఒక గిన్నెడు చాలు పిడిగడు చక్కగా నైవేద్యంలాగా పెట్టట్టుగా భావించుకుంటూ లలితాదేవి స్మరించుకుని అవి తినడానికి ప్రయత్నం చేయండి. ఇంకేంది చిటికలేస్తూ పోయవచ్చు, రేసు గుర్రం పరిగెత్తినట్టు పరిగెడతారు మిథున రాశి వారు. చక్కగా డెవలప్ అన్ని రాసుకుని మిథున రాశి చాలా బాగుందమ్మా.